స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లి 8వ భాగం. స్రవంతిని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లి టెస్టులు చేయిస్తుంది. వచ్చిన రిపోర్ట్స్ని చూసిన స్నేహ తన అనుమానమే నిజమనుకొని, అక్క, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను అని అక్కకు ధైర్యం చెప్తుంది స్నేహ. కిషోర్కి తెలియకుండా స్నేహ అతనిపై నిఘా వేసి ఉంచుతుంది. అతను వెళ్లిన ప్రతి చోట అనుసరిస్తూ ఉంటుంది. ఒకరోజు కిషోర్ హాస్పిటల్లోకి వెళ్లటం చూస్తుంది. అతని చేతిలో ఒక ఫైల్ కూడా ఉంటుంది. నెమ్మదిగా అతని వెనకాలే హాస్పిటల్లోకి వెళ్తుంది. డాక్టర్ గది తలుపు పక్కన నిలబడుతుంది. కిషోర్ డాక్టర్తో మాట్లాడుతున్న మాటలన్నీ తన ఫోన్లో రికార్డ్ చేస్తూ వింటూ ఉంటుంది. వాళ్ల మాటలు వింటున్న స్నేహ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది స్నేహకి అసలు విషయం. దొరికిపోయావు బావా. నీలో ఇంత లోపం పెట్టుకొని మా అక్క మీద నిందలు వేస్తావా? మా అక్కని బలి చేయాలని చూస్తావా? తన జీవితం నాశనం చేయాలని చూస్తారా? మీరంతా కలిసి ఈ నిజం తెలియని అమాయకురాలైన మా అక్క, నువ్వు విడాకుల విషయంలో నువ్వు మీ అమ్మని ఎదురుస్తుంటే తనపైన ప్రేమ అనుకుంటుంది. చెప్తా నీ సంగతి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్నేహ. అనుకున్నట్టుగానే కొడుకు చేత విడాకుల పత్రాల మీద సంతకాలు చేయిస్తుంది రాజ్యలక్ష్మి. కిషోర్ కూడా తల్లికి ఎదురు చెప్పలేక మౌనంగా తల ఊపుతాడు. ఆ విడాకుల పత్రాలు స్రవంతికి పంపిస్తారు. ఆ విడాకుల పత్రాలు చూసి ఆశ్చర్యపోతారు కృష్ణమూర్తి, శారద. ఏంటమ్మా ఇదంతా? అసలేం జరుగుతుంది? ఎందుకా నువ్వు పుట్టింటికొచ్చింది? మాకెందుకు చెప్పలేదమ్మా ఇన్నాళ్ళు ఈ విషయం అని కంగారు పడిపోతారు కృష్ణమూర్తి, శారద. అమ్మా, భయపడకండి. ఈ సమస్యకి పరిష్కారం నా దగ్గరుంది. పదండి, వాళ్ళింట్లోనే తెలుస్తాను అని అందరూ కలిసి కిషోర్ ఇంటికొస్తారు. రాజ్యలక్ష్మి, వసంత, కిషోర్ హాల్లో కూర్చుని ఉంటారు. స్వప్న వాళ్ళని చూసిన రాజ్యలక్ష్మి, విడాకుల పత్రం మీద సంతకం చేసి పంపించమంటే కుటుంబం మొత్తం కట్టగట్టుకుని వచ్చారేంటి? బహుశా విడాకులు ఇవ్వొద్దని మన కాళ్ళ వేళ్ల పడి బ్రతిమలడానికి వచ్చారేమోనే అమ్మ. మీకంత సీన్ లేదులే వసంత. అయితే ఎందుకు వచ్చారో చెప్పండి. మా అక్కకి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో నాకు కారణం కావాలి. మీ అక్క చెప్పలేదా? చెప్పింది. ఒకసారి మీ నోటితో కూడా విందామని. మీ అక్కకే పిల్లలు పుట్టేలాగా లేరు. నా వంశాన్ని ఆర్పేసేలాగుంది. అందుకు. ఆ మాటకు స్వప్న కిషోర్ వైపు చూసి, ఏం బావా, నిజమేనా మీ అమ్మ చెప్పేది? కిషోర్కి ఏం చెప్పాలో అర్థం కాక అవును కాదు అన్నట్టు తలని అడ్డంగా ఊపుతాడు. నాకు నోటితో సమాధానం కావాలి బావా. అవును స్వప్న, నిజానికి మీ అక్కకి విడాకులు ఇవ్వటం నాకిష్టం లేదు. తనకు జీవితాంతం పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. తనే నా జీవిత భాగస్వామి అనుకున్నాను. కానీ ఒక కొడుగ్గా మా అమ్మ కోరికను కూడా తీర్చటం నా బాధ్యత. అందుకని విడాకులు ఇవ్వక తప్పట్లేదు. అర్థమైంది కదా, ఇక వెళ్ళండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని వసంత అనటంతో ఇదంతా చూస్తున్న కృష్ణమూర్తి, శారద కూతురు జీవితం ఏమైపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే కోర్టులో నేను కూడా ఒక విషయం చెప్తాను. ఆ విషయం 10 మందిలోకి వచ్చాక మీరు తలెత్తుకొని తిరుగుతారో లేదో నాకు తెలీదు. మరీ ముఖ్యంగా మీ అబ్బాయి. ఏంటో ఆ నిజం. పిల్లలు పుట్టంది మా అక్కకి కాదు, నీ కొడుక్కి. అది విని బిత్తరపోతాడు కిషోర్. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటో తెలివిగా విడాకులు తప్పించుకోవచ్చని నింద మా అన్నయ్య మీద వేస్తున్నావా? ఇది నింద కాదు, నిజం. కావాలంటే మీ అన్నయ్యని అడుగు. ఏంట్రా ఆ అమ్మాయి చెప్పేది నిజమా? కిషోర్ తన పరువు పోతుందనే భయంతో, లేదమ్మా, తను అబద్ధం చెప్తుంది. అలాగా, అయితే ఈ వీడియో చూడండి అని తను హాస్పిటల్లో తీసిన వీడియో చూపిస్తుంది స్నేహ. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. కిషోర్ మోహన్ చిన్నబుచ్చుకుంటాడు. ఇప్పుడు వెళ్దామా కోర్టుకి? రాజ్యలక్ష్మికి, వసంతకి నోట మాట రాదు. ఇప్పుడు అర్థమైందాక లోపం ఎవరిలోనో? నాకీ విషయం ఎప్పుడో తెలుసు చెల్లి. ఆ మాట విని స్నేహతో పాటు కిషోర్ కూడా షాక్ అవుతాడు. మా ఆయన బీరువాలో రహస్యంగా దాచిన ట్రీట్మెంట్ ఫైల్ని నేను చూశాను. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మా ఆయన లోపం ఎవరికీ తెలియకూడదని, నా భర్త పరువు పోకూడదని చెప్పలేదు. ఇప్పుడు చెప్పు వసంత, విడాకులివ్వాల్సింది మా అక్కకా లేక మీ అన్నయ్యకా? ఆ మాటకి కిషోర్, రాజ్యలక్ష్మి, వసంత మొహాలు మాడిపోతాయి. చూసావాళ్ళుడు, నా కూతురు ఎంత గొప్పదో. మీ పరువు కోసం నా కూతురు జీవితం నాశనం చెయ్యాలనుకున్నారు. కాని
నా కూతురు మాత్రం మీకోసం తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదనుకుందండి. స్రవంతికి తనపై ఉన్న ప్రేమకు కిషోర్ కళ్ళ వెంట కన్నీళ్ళొస్తాయి. నన్ను క్షమించు స్రవంతి అని భార్యని వేడుకుంటాడు కిషోర్. ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదమ్మా కోళ్ళ. పిల్లల కోసం నిన్ను వేధించాను. కాని నువ్వు మాత్రం నిజం తెలుసు కూడా శివుడు విషాన్ని కంఠంలో దాచుకొని నా కుటుంబ పరువుని కాపాడాలని చూశావు. నీకు చేతులెత్తి మొక్కినా తక్కువే. మేమెంత స్వార్థంగా ఆలోచించాం వదినా. ముఖ్యంగా మా అమ్మకి నీ మీద లేనిపోనివి చెప్పి తనని నేనే ఇలా మార్చాను. పెద్ద మనసుతో నన్ను క్షమించొదినా. పర్వాలేదు వసంత, ఇప్పటికైనా తెలుసుకున్నాం, అది చాలు. కుటుంబం అన్నాక చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవడమనేది సహజం. దాని కారణంగా మన అత్తింటి గౌరవ మర్యాదలు మనమే పాడు చేసుకోకూడదు కదా వసంత. పెళ్ళైన ఆడపిల్ల కష్టమైన సుఖమైన తన కాపురాన్ని సరిదిద్దుకుని అత్తింట్లో ఉండడమే అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి గౌరవం. నిజం చెప్పాలంటే ఇదంతా నా చెల్లెలు నాకు నేర్పిన ధైర్యం. ఎందుకంటే మీరు నన్ను ఇంట్లో నుండి గెంటేశాక నా జీవితం ఏమైనా పర్వాలేదు, నా భర్త పరువు పోకూడదన్న ఉద్దేశంతో నేనెవరితోటి ఈ విషయం చెప్పలేదు. కాని స్నేహ ఇవేమీ తెలియకపోయినా నా కాపురు నిలబెట్టాలని ఇలా చేసింది. నువ్వు చెప్పింది నిజమే వదినా. స్నేహ లాంటి చెల్లెలు ఉండడం నీ అదృష్టం. పెళ్ళైందన్న మాటనే గాని ఇన్నాళ్ళు నేను నా అత్తింటి వారి గురించి సరిగా పట్టించుకున్నదే లేదు. కాని నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళెంత మంచివాళ్ళు అని. లేకపోతే మాటిమాటికి పుట్టింటికొచ్చేసే నాకు నా భర్తతో ఎప్పుడో విడాకులిప్పించేసేవారు. నా తప్పు నాకు తెలిసింది. ఇక నుండి బుద్ధిగా మా అత్తారింట్లోనే ఉంటానొదినా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మ వసంత. ఈ విషయంలో ఎన్ని రోజులు నీ మీద ప్రేమతో నీకు గట్టిగా చెప్పలేకపోయావు. చాలా సంతోషంగా ఉందమ్మా స్రవంతి. మేము నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీ భర్త గౌరవాన్ని కాపాడాలని నీ జీవితాన్ని పనంగా పెట్టావు. నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం. మీ అక్క చెల్లెల కారణంగా నా కూతురు కూడా తన తప్పేంటో తెలుసుకోగలిగింది అని రాజ్యలక్ష్మి అనటంతో మళ్లీ కూతురు జీవితం బాగుపడినందుకు కృష్ణమూర్తి, శారద చాలా సంతోషిస్తారు. చెల్లి, నువ్వు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. థ్యాంక్సే. ఇట్స్ ఓకే అక్క. వదినా, మీ అక్క చెల్లెళ్ళ అనుబంధం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకే గనక ఇంకో అన్నయ్య ఉండుంటే హాయిగా స్నేహాన్ని కూడా ఈ ఇంటికి కోడలుగా తెచ్చేసుకునేవాళ్లం అని అంటుంది వసంత నవ్వుతూ. ఆ మాటకు అందరూ నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి అత్తారింట్లో స్రవంతిని చాలా బాగా చూసుకుంటారు. వసంత సంతోషంగా అత్తారింటికి వెళ్ళిపోతుంది. కొన్నాళ్లకి కిషోర్కున్న ప్రాబ్లం క్లియర్ అవడంతో కిషోర్ స్రవంతిలకి పండంటి బాబు పుడతాడు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మీకే విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.